12:1 పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. యుక్తమైన సేవ చేయండి. ఎందుకని అలాగూ? ఇది నా చెయ్యి, నా కాలు, నా నోరు, నా శరీరం అన్నీ నేను చేసుకున్న తరువాత సమయం ఉంటే నీ సేవ చేస్తామని మనమైతే చెప్తాము. మరి ఎందుకని పౌలు గారు ఆ మాట పలికారు? మీ దేహము సజీవ యాగముగా ఆయనకి సమర్పించండి, సేవ చేయండి అని ఎందుకు అన్నారంటే 1 కొరింథీ 6:19-20లో చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ప్రభు నిన్ను ఎప్పుడైతే ప్రాణము పెట్టి కొనుక్కున్నారో అప్పుడు మీ దేహం మీద అధికారం మీకు కూడా లేదు. రోమా 6:13లో చూస్తే మన శరీరాన్ని, మన అవయవములను దుర్నీతికి సాధనములుగా అప్పగించుకొనుచు ఉన్నామంట. ఎఫెసీ 5:3లో చూస్తే ఇవి విశ్వాసులకి, పరిశుద్ధులకి తగనిది అని సెలవిస్తూ ఉన్నారు. 1 కొరింథీ 6:13లో చూస్తే దేహము జారత్వము నిమిత్తము కాదు, దేవుని ఆరాధించు నిమిత్తము. నీవు ఏ విషయంలో ఉన్నావు?